ప్రకటిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి నిన్నటి సాయంత్రం ఆ వీడియో చూసి వేలాదిగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చేసినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా ప్రతి అడుగులో నా వెంట నడుస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి ఓ 15 నిమిషాలు ప్రశాంతంగా ఉండాలని మీడియా మిత్రులకి పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వాలని నా కుటుంబ సభ్యుల్ని కోరుతూ నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు. ఆ మిత్రుడు పంపిన కొన్ని నిమిషాల్లోనే చాలా మంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానల్లో కూడా, అటు సోషల్ మీడియాలో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్ గురైన పరిస్థితి. ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో ఉందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై 1వ తారీఖున షాకు గురైన పరిస్థితి. అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరు అంటారు చంపేద్దామని, ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తున్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడ ఏ మీడియాతో మాట్లాడా, మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటంటే అప్పుడే ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నాను. నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే, బాధ వ్యక్తం చేశానంటే, 3 రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు, చంపేద్దాం, రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది, ఒక వీడియో మా నోటీసులో ఉంది, విచారిస్తున్నాం, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు. అంతకు మించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా. ఇదే నేను మాట్లాడే మాట. ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనే దానికంటే ఒక పౌరుడిగా నేర్చుతున్న పోలీస్ శాఖని నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు, కానీ ఈ పౌర సమాజం 1కి 3 సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది. కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు.
ఇది పోలీసు విచారణలో. అయితే అత్యంత బాధాకరం ఏంటంటే, వచ్చిందయ్యా మన సాక్షి రాలేదా? సాక్షి కూడా వచ్చింటే బాగుండేది, వారు ప్రశ్నలు అడుగుంటే బాగుండేది. కానీ ఈ వీడియో ఒక పక్క అన్ని ఛానల్స్ లో వస్తూ ఉంటే నేనెక్కడ ఒక్క మాట కూడా దీనికి కారణం ఎవరో అని నేను మాట్లాడక ముందే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, రోత పత్రిక సాక్షి, రోత మీడియా సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ, కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు దడుకుంటున్నారు? ఆ వీడియో అబద్ధమా? వీడియో నిజమే కదా? వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా? మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా? ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతాయుత